ముడుముల బంధం ఎపిసోడ్ 538. ధర్మేంద్ర పార్వతి గారు తమ వెనుకనే ఉన్న వస్తార వైపు చూసి ఒక్కసారిగా పార్వతి గారు షాక్ అయితే ధర్మేంద్ర కూడా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. పార్వతి గారు వసు దగ్గరికి వచ్చి నువ్వెప్పుడొచ్చో బంగారు తల్లి అని అంటుంటే వసు మాత్రం షాక్గా ధర్మేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ధర్మేంద్ర వసు దగ్గరికి వెళ్ళి వసుని తన గుండెలకి హత్తుకుంటూ ఎలా ఉన్నావు బంగారం, ఈ తండ్రిని క్షమిస్తావమ్మా అని బాధగా అడుగుతుంటే వసుకి ఏమీ అర్థం కాదు. ధర్మేంద్ర నుండి దూరం జరిగి ఇంకా అయోమయంగా ధర్మేంద్ర వైపు చూస్తుంటే పార్వతి గారు వసు అని కొంచెం గట్టిగా పిలుస్తారు. వసుధార నార్మల్ అయ్యి పార్వతి గారి వైపు చూసి ఎలా ఉన్నావమ్మమ్మ అని అడుగుతుంది. నేను బాగున్నాను, నువ్వెప్పుడొచ్చావని పార్వతి గారు అడగగానే ఇందాకే వచ్చానమ్మమ్మ నాన్న అని ధర్మేంద్ర వైపు చూస్తుంటే అవును మీ నాన్న అని పార్వతి గారు నవ్వుతూ వసు చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టగానే ధర్మేంద్ర కూడా వసుకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. మీ నాన్నని ఇక్కడ చూసి నువ్వు నమ్మలేకపోతున్నావు కదా వసమ్మ, కానీ మీ నాన్న ఒకప్పట్లాగా లేడు, తను చాలా మారిపోయాడు. నువ్వు చిన్నప్పటి నుండి ఏ తండ్రి ప్రేమనైతే కోల్పోయావో ఇప్పుడు అదే ప్రేమను నీకు పంచడానికి మీ నాన్న నీ దగ్గరికి వచ్చాడు అని పార్వతి గారు చెప్పగానే వసు షాక్గా ధర్మేంద్ర వైపు చూస్తుంది. ధర్మేంద్ర వసుధార దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్లపై కూర్చుని వసు చేతులని పట్టుకుని తన చేతులతో తన చెంపలని వాయించుకుంటూ ఉంటాడు. వసు కంగారుగా తన చేతులని వెనక్కి తీసుకోబోతుంటే తప్పులేదు తల్లి, నేను చేసిన తప్పుకి నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే. చిన్నప్పటి నుండి నిన్ను సరిగ్గా పట్టించుకోకుండా చేసినందుకు ఆ భగవంతుడు నాకు మంచి శిక్ష వేశాడు అని ధర్మేంద్ర బాధపడుతున్నట్టు నటిస్తుంటే వసుధార కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంక నువ్వు ఎటువంటి భయం పెట్టుకోకు తల్లి, ఇంక ఈ రోజు నుండి నీ తండ్రి నీ దగ్గరే ఉంటాడు. నేను పూర్తిగా తాగుడు మానేశాను, అలాగే జాబ్ కోసం చూస్తున్నాను, తప్పకుండా ఏదో ఒక పనిలో చేరుతాను. ఈ పని నుండి నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. చిన్నప్పటి నుండి నువ్వు ఏ ప్రేమనైతే కోల్పోయావో ఇప్పుడు అదే తండ్రి ప్రేమను నీకు చూపిస్తాను అని ధర్మేంద్ర అంటుంటే వసు ఎమోషనల్గా ధర్మేంద్రని హగ్ చేసుకుని నాన్న అని గట్టిగా ఏడుస్తుంది. ధర్మేంద్ర కూడా వసు చుట్టూ చేతులు వేసి నా బంగారు తల్లి, ఇప్పటి నుండి నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడకూడదు సరేనా అని అనగానే వసు ధర్మేంద్రకి దూరం జరిగి నువ్వు నిజంగా మారిపోయావా నాన్న, నిజంగా ఈ రోజు నుండి నాతో పాటే ఉంటావా, నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు ఇది కళా నిజమా నాకు అర్థం కావడం లేదు అని పార్వతి గారు వైపు చూసి అమ్మమ్మ నాన్న మారిపోయాడు, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఇప్పటి నుండి నాన్న మనతో పాటే ఉంటాడు, ఈ రోజు నుండి నేను నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడబోతున్నాను అని సంతోషంగా చెబుతుంటే పార్వతి గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధర్మేంద్ర వసు చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టి వసు నోటి దగ్గర పెట్టగానే వసుధారికి అస్సలు కన్నీళ్ళాగవు. మొదటిసారిగా తన తండ్రి తనకి గోరుముద్దలు పెడుతున్నట్టు అనిపిస్తుంటే వసు ఎంతో ఇష్టంతో ప్రేమతో ధర్మేంద్ర వైపు చూస్తూ ధర్మేంద్ర పెట్టిన ఫుడ్ని తింటూ ఉంటుంది. ధర్మేంద్ర వసు తలపై చేతిని వేసి చిన్నగా నిమురుతూ ఈ రోజు నుండి నువ్వు బాధపడడానికి వీల్లేదు, ఈ ధర్మేంద్ర ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పగానే నాన్న అని వసు ఎమోషనల్గా ధర్మేంద్రని హక్ చేసుకుని ఇది చాలు నాన్న, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజు నుండి నాకు నా నాన్న ఉన్నాడు అని అనగానే తప్పకుండా తల్లి, ఇంతకీ అమెరికా నుండి ఎవరెవరు వచ్చారు అని కావాలని అడుగుతాడు ధర్మేంద్ర. అది నాన్న, నేను, మా విక్రమాదిత్య సార్, అలాగే అతని భార్య వైష్ణవి అక్క, ముగ్గురం కలిసి వచ్చాము, రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పగానే పార్వతి గారు ఆలోచనలో పడతారు. ఇదేంటి బాబు రాలేదా వసుతో అని మనసులో అనుకుని ఇంకా పార్వతి గారు తన రూమ్లోకి వెళ్ళిపోతారు. జర్నీ చేసి వచ్చావు కదమ్మా, ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకో సరేనా అని అనగానే వసుధార చాలా సంతోషంగా గుడ్ నైట్ నాన్న అని చెప్పి తను తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ధర్మేంద్ర తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అభికి కాల్ చేస్తాడు. అభి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి వసు గురించి ఏమన్నా తెలిసిందా అని అడగగానే తెలిసింది బాబు అని చెబుతాడు ధర్మేంద్ర.
అవునా, ఇప్పుడు అమెరికాలో వసుధార ఎక్కడుంది అని అభి చాలా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంటే, ఇప్పుడు నా కూతురు అమెరికాలో లేదు, నేనుంటున్న ఫ్లాట్లో ఉంది అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తాడు అభి. అవును, తను ఇందాకే అమెరికా నుండి వచ్చింది, ఇప్పుడు తన రూమ్లోనే ఉంది. ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నా కూతురు ఈ రోజు నుండి నన్ను తనతో పాటే ఉండమని చెప్పింది. నేను ఇక్కడికి వచ్చినందుకు తను చాలా సంతోషంగా ఫీల్ అయింది అని వాళ్ళ ముగ్గురి మధ్య జరిగింది మొత్తం చెప్పగానే, గుడ్, ఈ రోజు నుండి మీరు ఇలాగే వసుధార పైన ప్రేమని చూపిస్తూ ఉండండి. అలాగే మీరు ఈ రోజు నుండి డ్రింక్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు నుండి వసుకి నాకు పెళ్లి జరిగే వరకు మీరు డ్రింక్ చేయకుండా ఉండడానికి ఇంకొక ₹1,00,00,000 నేను మీకు ఇస్తాను అని చెప్పగానే ధర్మేంద్ర షాక్ అవుతాడు. అది బాబు, డ్రింక్ చేయకుండా ఉండడం అంటే అని ధర్మేంద్ర నసుకుతుంటే, ₹1,00,00,000 వద్దా అని అభి అనగానే, అయ్యో బాబు తప్పకుండా, ఈ రోజు నుండి నీకు నా కూతురికి పెళ్లి జరిగే వరకు నేను మళ్ళీ డ్రింక్ని పట్టుకోను, సరేనా అని చెప్పగానే, మాట మీద ఉండండి, మాట తప్పితే ఈ అభిరామ్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి, సరే ఈ రోజు నైట్కి రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పగానే, సరే బాబు అని అంటాడు ధర్మేంద్ర. ఇంతకీ ఎవరెవరు వచ్చారు అని అభి అడగగానే, వాళ్ళ సార్ విక్రమాదిత్య, అలాగే ఎవరో వైష్ణవి అంట, వాళ్ళ సార్ భార్య, అలాగే నా కూతురు, ముగ్గురు కలిసి వచ్చారు అని చెప్పగానే, అంటే ఆ విరాట్ రాలేదా? ఇది కూడా మన మంచికే. ఆ విరాట్ వచ్చేలాగా వస్తారని నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. అతనిని చూస్తుంటే ఎందుకో నాకు మామూలు పర్సన్ లాగా అనిపించడం లేదు. ఎందుకైనా మంచిది త్వరగా వసు దృష్టిలో పడి తనని పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ, సరే రేపు మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ధర్మేంద్ర ఫోన్ వైపు చూస్తూ, ఇంకొన్ని రోజులు మందు తాగకుండా ఉంటే ఇంకొక ₹1,00,00,000 నా చేతిలోకి వస్తాయి, అంతే కదా, కొన్ని రోజులే కదా అని అనుకుంటూ ఇంకొక ₹1,00,00,000 తన చేతిలోకి వస్తున్నాయని ప్రశాంతంగా బెడ్పై పడుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. అభి ధర్మేంద్రకి చెప్పే ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వైష్ణవి విక్రమ్ చెప్పిన దాని గురించి ఆలోచించి, అయితే ఒకసారి వస్తారికి కాల్ చేస్తాను, విరాస్ కాల్ చేస్తాడేమో కనుక్కుంటాను, నాకు తెలిసి విరాస్ కాల్ చేస్తూ ఉండడు అని అనగానే, అదేమీ లేదు, తప్పకుండా వసుకి కాల్ చేస్తాడు 100% అని అంటాడు విక్రమ్. లేదు, విరాస్ కాల్ చేస్తుంటే తప్పకుండా నాకు కూడా కాల్ చేసేవాడు కదా అని వైష్ణవి అంటూ వసుధారికి కాల్ చేస్తుంది. వసుధార ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అక్క, నేను ఇంటికి రీచ్ అయ్యాను అని చెప్పగానే, సరే వస్తారా, ఇంటికి విరాస్ ఏమన్నా కాల్ చేశాడా అని అడగగానే, చేశారక్క, ఇప్పుడేంటి ఈవినింగే కాల్ చేశారు నాకు, నేను ఇంటికి వచ్చేటప్పుడు విరాస్ సార్ కాల్ చేసి మాట్లాడారు అని చెప్పగానే వైష్ణవి ఫేస్ డల్ అవుతుంది. సరే అక్క, నేను రేపు ఆఫీస్లో కలుస్తాను, గుడ్ నైట్ అని చెప్పి వసుధార ఫోన్ కట్ చేస్తుంది. విక్రమ్ వైష్ణవి వైపు చూసి కళ్ళెగరేస్తూ, ఇప్పుడేమంటావు అని అనగానే, అబ్బో నీకన్నీ ముందే తెలుస్తున్నాయిగా అని అంటుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవిని తన మీదకి లాక్కుంటూ తన చుట్టూ చేతులు వేసి, ఎందుకంటే విరాస్ వసుధారని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తను ఎక్కువ వసుధార గురించే ఆలోచిస్తాడు. అందుకే వసు రీచ్ అయిందా లేదా అని తనకు వెంటనే కాల్ చేశాడు. ఇంకా నీ గురించి అంటావా, నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను కదా, ఇంకా తను నీ గురించి ఆలోచించే స్కోప్ ఎక్కువ ఉండదు, సరేనా అని అనగానే, అబ్బో అయ్యగారికి అన్నీ బాగానే తెలుస్తున్నాయి, ఆయన ఇప్పుడు తను బిజీగా ఉండుంటాడు, తర్వాత చూసుకుని తనే కాల్ చేస్తాడు అని చెప్పి వైష్ణవి అనగానే, సరే అయితే పడుకో, రేపు మాట్లాడుకుందాం, నేను అడిగింది ఎలాగో కాదన్నావు కదా అని అనగానే వైష్ణవి విక్రమ్ భుజంపై కొట్టి, బాబు మహాశయ, రేపటి నుండి కావాలంటే నీ ప్రోగ్రాం పెట్టుకో, ఈ రోజుకి నన్ను వదిలేసే అని చిరుకోపంగా అంటుంటే విక్రమ్ నవ్వుతూ వైష్ణవిని తనపైకి తెచ్చుకుని, సరే ఇంక పడుకో అని అంటాడు. వైష్ణవి తన అన్నయ్య తనతోనే ఉన్నాడని, అలాగే విక్రమ్ గుండెలపై చాలా హ్యాపీగా పడుకుంటుంది. విక్రమ్ రేపు మార్నింగ్ రిత్విక్ అమృత రిసెప్షన్ గురించి ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడాలని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. విలియమ్స్ ఇద్దరు కూడా తమ ఆఫీస్కి చేరుకుని విరాస్ లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడున్న స్టాఫ్ అందరూ విరాస్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయి పైకి లేచి నుంచుంటారు. బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్, దానిపైన బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకుని ఒక చేతిని తన పాకెట్లో పెట్టుకుని సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ లోపలికి ఎంట్రీ ఇస్తాడు విరాస్.
విరాస్ని చూడగానే ఎప్పుడెప్పుడు విరాస్ ఆఫీస్కి వస్తారా అని ఎదురు చూస్తున్న అమ్మాయిలు మాత్రం రెప్పవేయకుండా విరాస్ వైపు చూస్తూ ఉంటే మరికొంతమంది విరాస్ కోపం తెలుసు కనుక విరాస్ వైపు చూడలేక తలదించేసుకుని అలాగే నుంచునుంటారు. విరాస్ సీరియస్గానే ఫోన్లో మాట్లాడుతూ అందరి వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి డైరెక్ట్గా లిఫ్ట్ ద్వారా తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. విరాస్ మేనేజర్ భయంగా విరాస్ ఛాంబర్లోకి అడుగుపెట్టగానే విరాస్ సీరియస్గా మేనేజర్తో కొంచెం సేపు ఆఫీస్ గురించి డిస్కషన్ చేసి ఇంకొక 10 minutesలో అందరూ మీటింగ్ హాల్కి అటెండ్ అవ్వాలని చెప్తాడు. ఇంకా అక్కడ నుండి మేనేజర్ హడావిడిగా స్టాఫ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి 10 minutesలో అందరూ మీటింగ్ హాల్లో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాడు. అందరూ ఇంతకాలం తర్వాత తమ బాస్ రావడమే ఒక షాక్ అయితే వచ్చిన వెంటనే మీటింగ్ అరేంజ్ చేయడం వలన అందరూ భయపడుతూ ఉంటారు. మీటింగ్ హాల్ మొత్తం ఒక 5000 ఎంప్లాయీస్తో నిండిపోయి ఉంటుంది. కానీ హాల్ మొత్తం చిన్న పిన్ను వేసినా కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంటుంది. విరాస్ మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే విరాస్ షూ సౌండ్ తప్ప ఇంకేమీ వినిపించవు. అందరూ విరాస్ ఏం మాట్లాడతాడా అని ఎంతో టెన్షన్తో చూస్తూ ఉంటారు. విరాస్ పోడియం దగ్గరికి వెళ్ళి స్టాఫ్ అందరినీ చూస్తూ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఈరోజు మీతో చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ మీ అందరికీ హార్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ఆఫీస్కి రాకపోయినా కూడా మీరందరూ ఈ ఆఫీస్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి స్టాఫ్ ఉంటే ఏ కంపెనీ కూడా ఎప్పుడూ 1 step కూడా కిందికి రాలేదు. నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. అలాగే ఇప్పటి నుండి కూడా మీరు ఈ కంపెనీని మీ ఓన్గానే తీసుకుని ఎప్పటిలాగానే సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉండాలి. నేను ఎవ్రీడే ఈ కంపెనీకి సంబంధించిన గ్రాస్ అనేది చెక్ చేస్తూనే ఉంటాను. అంటే నేను ఇక్కడ అవైలబుల్ ఉండను, కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నా కనుసైగలను దాటిపోదు. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేనేజర్తో మాట్లాడితే మేనేజర్ నాకు ఇన్ఫామ్ చేస్తారు. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైనట్టుంది. సో అందరూ సిన్సియర్గా వర్క్ చేయండి. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ గురించి కూడా నేను మేనేజర్తో మాట్లాడుతున్నాను అని ఇంకా కొన్ని విషయాలు మాట్లాడి విరాస్ అక్కడ నుండి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. విరాస్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుని విరాస్ చెప్పిన మాటలకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ ఎవరి వర్క్లో వాళ్ళు మునిగిపోతారు. ఇంకా విరాస్ కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడుతూనే ఉంటాడు. కంపెనీలో చేంజ్ చేయాల్సిన ప్రాసెస్ గురించి అక్కడ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా అందరూ విరాస్ చెప్పిన వర్క్ చేయడానికి వెళ్ళిపోతారు. విరాస్ తన ఛాంబర్లో సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే తన కళ్ళల్లో వస్తాల రూపం కనిపించగానే విరాస్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది. రాక్షసి ఈ టైంలో ఏం చేస్తూ ఉంటుందో అని అనుకుంటూ ఇండియాలో ఇప్పుడు నైట్ అయి ఉంటుంది కదా, చక్కగా పడుకుని ఉంటుంది అని తన మొబైల్లో ఉన్న వసుధార పిక్ని చూస్తూ ఉంటాడు విరాస్. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఇంట్రెస్ట్గా లేకపోతే చెప్పేసేయండి, వెంటనే ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే నేను స్టోరీ పెట్టినా కూడా మీరు కనీసం కామెంట్ కూడా చేయకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ రాదు కదా. అందుకే ఈ రోజు నుండి త్వరగా కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చితేనే కంటిన్యూ చేస్తాను, లేకపోతే రేపటి నుండి వేరే స్టోరీ స్టార్ట్ చేస్తాను.